హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్దరిపోయే భారీ శుభవార్త చెప్పేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు ఖాతాలో జమ చేయడానికి, కొత్త దరఖాస్తుల ప్రక్రియ చేపట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు అనేవి ఖాతాలోకి వస్తాయా అని చెప్పేసి, ఈ పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదలవుతాయి, ఈ పథకం ద్వారా మనం ఎప్పుడు లబ్ధి పొందాలి అని చెప్పేసి మహిళలంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా ఎదురు చూసినట్లుగానే ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు ఖాతాలో జమ చేయడానికి సంబంధించి జూన్ నెల మొదటి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా కొన్ని పథకాలను విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు. మహిళలకు మరింత మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క తాజా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 18,000 రూపాయలు అయితే అందించబోతున్నామని చెప్పేసి ఒక అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పథకానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి కనీస అర్హతలు అనేవి ఉండాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా డీటెయిల్గా తెలుసుకుందామండి. మరి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు క్లారిటీగా అందజేస్తానమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక ఈరోజు నేను చెప్పే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ నుంచి చివరి వరకు మీరు చూడటానికి ట్రై చేస్తే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు అనమాట. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకు మన ఛానల్ ద్వారా అందజేస్తానండి. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మరి మనకి ఒక 1 మంత్ నుంచి కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. మరి ఇక్కడ నుంచి కూడా డైలీ మనకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాల సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా వీడియోని చూడండి. అదేవిధంగా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం. అంటే మరి మనకి సూపర్ 6 పథకాల్లో భాగంగా అతి ముఖ్యమైన పథకంగా ఉంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం. మరి సూపర్ 6 పథకాలు అనేవి ఆల్మోస్ట్ అన్నీ కూడా అప్లై చేసేసారు. మరి మనకి యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది మాత్రమే పెండింగ్ అనేది ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి పేద మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరినీ దృష్టిలో ఉంచుకుని వారి యొక్క అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ డబ్బులు అనేవి ఖాతాల్లోకి ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని చెప్పేసి. మరి ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాల పథకాలను ముందుకు తీసుకొచ్చి అమలు చేస్తూ ముందుకు వెళ్తుందండి. మరి రైతన్నలకు కానివ్వండి, తల్లులకు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్లు పెంచడం కానివ్వండి, ఇలాగా రకరకాల పథకాలను అయితే అమలు చేస్తుంది. చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ వెళ్తుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు మరి సూపర్ 6 పథకాల్లో చెప్పిన ప్రతి పథకము కూడా అమలవుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ అనేది లేదనమాట. మరి తాజాగా యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని మన ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ పథకాన్ని మరి పలుమార్లు వాయిదా వేయడం అయితే జరిగిందండి. చాలా కాలంగా మరి ఆ పండక్కి వేస్తాము, ఈ పండక్కి వేస్తాము, అప్పుడు వేస్తాము, ఇప్పుడు వేస్తాము అని చెప్పేసి అప్డేట్స్ ఇవ్వడమే కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అనేది ఇంతవరకు రాలేదన్నమాట. దీనికి సంబంధించి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూడడం, ఒక ఇంత నిరాశకు గురి కావడం కూడా జరిగిందండి. ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ భారీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపల ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కేటగిరీకి సంబంధించిన మహిళలందరి ఖాతాల్లోకి 18,000 రూపాయలను అందజేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక చక్కటి అవకాశం అనేది రావడం జరిగిందండి. మహిళలందరూ కూడా ఈ పథకాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే మహిళలు అనేక రకాల వాయిదాల నుంచి ఎదురు చూడడం కూడా జరుగుతుందన్నమాట. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆల్రెడీ పరిపాలనలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ
మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి మరి మనకి 18,000 రూపాయలు చొప్పున అందించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ 18,000 రూపాయలు మరి మహిళలందరి ఖాతాల్లోకి జమ కావాలంటే కనుక మహిళలు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన కొన్ని రకాల అర్హతలు అనేవి కలిగి ఉండాలి. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రతి మహిళ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఇక 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసుతో పాటుగా ఇక్కడ కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి కూడా ఉండాలన్నమాట. అలాగే ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది, పర్సనల్ బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇవి ఉంటేనే మీరు ఇక్కడ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందండి. లేకపోతే మీరు ఈ యొక్క పథకాన్ని పొందేటటువంటి అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. సిద్ధంగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. మరి ఈ జూన్ నెల 2వ వారం నుంచి కూడా దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి. ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియలు చేపట్టడానికి ఇక్కడ అప్డేట్స్ అయితే ఇవ్వడం కూడా జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోండి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అనేక రకాల పథకాలను అయితే ప్రభుత్వం అయితే అందించిందండి. ముఖ్యంగా తల్లికి వందన పథకం కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, ఇవన్నీ కూడా మరి మనకి అమలవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిళలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొకసారి ఈ యొక్క అప్డేట్స్ అన్నింటినీ కూడా అందిస్తూ దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగిందనమాట. మరి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటే కాకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు కొన్ని లబ్ధి పొందాలంటే ఇంకొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి. ముఖ్యంగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది ప్రతి మహిళ కూడా పూర్తి చేయాల్సి ఉంటుందండి. ఈ కేవైసీ అనేది మీరు ఎలా చేయాలంటే కనుక మీరు రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి వేలిముద్రల ఆధారంగా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా కేవైసీ చేయాలండి. ఒకసారి మీరు గతంలో చేయించుకుని ఉన్నా కానీ ఒకసారి అది యాక్టివ్లో ఉందా లేదా, డీయాక్టివేట్ అయిపోయిందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకొని సిద్ధంగా పెట్టుకోండి. అదేవిధంగా రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి కూడా లింకింగ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవాలన్నమాట. మీరు ఆధార్ కార్డుకి బ్యాంక్ ఖాతాను లింక్ చేయడంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మరి వాడుకలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఒకటి మీరు అకౌంట్కి జమ చేసుకోండి. దీని ద్వారా మీ అకౌంట్లో డబ్బులు పడంగానే మీకు మెసేజ్ అనేది వస్తుందన్నమాట. దీంతో పాటుగా ముఖ్యంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. దీని మీద చాలామంది అవగాహన లేక మీకు అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోతున్నారనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆల్రెడీ కలిగి ఉన్న అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ అకౌంట్ హోల్డ్లో ఉన్నా లేదా మీ యొక్క అకౌంట్ అనేది సరిగా పనిచేయకపోయినా, మీకు మైనస్ బ్యాలెన్స్ అనేవి ఉన్నా, ఇలాంటివన్నీ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు డబ్బులు పడే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా, వాడుకలో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవటం తప్పనిసరి. దీంతో పాటుగా మరి 6 స్టార్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకుని అర్హుల ఎంపిక అనేది చేస్తుంది ఏపీ గవర్నమెంట్. కాబట్టి ఈ యొక్క 6 స్టార్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు చేయించుకుని దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో పాటుగా P4 సర్వే కూడా చేయించుకోవాలండి. అదేవిధంగా మరి మీరు గ్రామాల్లో ఉన్న ఏదో ఒక సచివాలయాల్లో మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలన్నమాట. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లోకి మీరు నమోదై ఉంటేనే మీరు అక్కడ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులు అని అనటానికి ఇది ఒక ప్రూఫ్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలన్నమాట. మీరే కాకుండా మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్లో మీరే కాకుండా మీ రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మీరు ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు జూన్ నెల యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలోకి జమ కావాలంటే కనుక ఈ విధమైనటువంటి అర్హతలు, అదేవిధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ మరొకసారి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉండండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.